ప్రస్తుతం సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో SSMB 29 కూడా ఒకటి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. షూటింగ్ కూడా మొదలైంది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ నేపథ్యంలో SSRMB కోసం ప్రియాంక తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనే చర్చ జరుగుతోంది. పలు కథనాల ప్రకారం ఈ మూవీ కోసం ప్రియాంక ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. అంతకంటే ఎక్కువే ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడికి ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంక ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్టుగా సమాచారం. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ తో పాటు హాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రభాస్, NTR, రామ్ చరణ్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీసిన జక్కన్న ఇప్పుడు మహేష్ బాబుతో 1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ హాలీవుడ్ లో సెటిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నట్టు రాజమౌళి, మహేష్ బాబు ఈ సినిమాలో పారితోషికానికి బదులు లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు టాక్.